అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. మహిళలు అంటే ఇంట్లో పనులు చేయడానికి, పిల్లల్ని కనడానికి మాత్రమే చూసే రోజుల నుంచి అంతరిక్షానికి వెళ్ళే పరిస్థితి వరకు వచ్చింది. అయినా వారి మీద ఆంక్షలు వీడలేదు, వారి మీద ఒత్తిడి దూరం అవ్వలేదు. ఎక్కడో చోట ఏదో ఒక పని మీద వారి మీద అయితే ఒత్తిళ్ళు పడుతూనే ఉన్నాయి. ఆడపిల్లలకి ఇది ఎందుకు అని చెప్పేసి ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ ఇవేమీ మాకు పట్టవు, మేము అందుకు భిన్నము అన్నట్టుగా కూడా వ్యవహరిస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని తురకపాలెంని మహిళా దంగల్స్, ఇక్కడైతే వాళ్ళని అలాగే పిలుచుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరిలాగా కారు నడపరు, ఇంకోటి నడపరు. నేరుగా మనిషి అంటే పురుషుడు చేసేటువంటి ఒక వ్యవసాయ పనికి ఉపయోగించేటువంటి ట్రాక్టర్ నడుపుతారు. అది ఒకరో ఇద్దరో కాదు, ఆ గ్రామంలో సుమారు 40 మంది మహిళలు ట్రాక్టర్ నడుపుతారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఇటువంటి పరిస్థితుల్లో ఆ మహిళలు ఆ ట్రాక్టర్ని ఎందుకు నేర్చుకున్నారు, అసలు ఎలాగా వెళ్ళే పనిలో ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. మనం తురకపాలెంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, అదేవిధంగా వాళ్ళకి నేర్పిన వ్యక్తులు కూడా ఇక్కడైతే ఉన్న పరిస్థితి. చెప్పండి, ఆడపిల్లలంటే బడికెళ్ళి చదువుకోమని, లేకపోతే ఇంట్లో ఏదో చిన్న చిన్న పనులు చేసుకోమని పెళ్లి చేసి పంపించే రోజులు. కానీ ఇందుకు భిన్నంగా ఆడపిల్లలకి ట్రాక్టర్ నేర్పి పని నేర్పించారు. అసలు ఎందుకు? మేము వ్యవసాయ కుటుంబంలో పుట్టిన రైతులం అండి. కానీ మేము ఏదైనా ఈ పక్క ఊర్లో ఏదైనా పనుల మీద వెళ్ళినప్పుడు ఇంటికాడ బర్రెలు ఉంటాయి, గేదెలు, ఆవులు అన్నీ ఉంటాయి. వాటికి మేత తెచ్చేదానికి వాళ్ళు ఉపయోగపడతారని మామూలుగా రైతు పని చేసుకునే వాళ్ళం కాబట్టి వాళ్ళకి నేర్పించాము. మేము లేనప్పుడు మా పనులు వాళ్ళు చేయగలరని ఆ ధైర్యంతో నేర్పించాం సార్. అయితే నేర్పించేటప్పుడు మీకు చాలా సమస్యలు ఎదురవుంటాయి నాకు తెలిసి. ఎందుకంటే ఆడపిల్ల ఏంది పెళ్లి చేసి పంపిక, ఈ ట్రాక్టర్ నేర్పేది ఏంది, వాళ్ళకి అదేంది, వంట నేర్పితే చాలే, బరిగొడు పేడకలు తీస్తే చాలే అని ఉంటారు కదా. అటువంటి ప్రశ్నలు మీకు ఏం రాలేదా? వీళ్ళు పెద్దగా చదువుకోలేదండి జాబులు బోబులకి వెళ్ళటానికి. మేము మామూలుగా ఇంటర్మీడియట్ వరకు చదివించాము. 2 అమ్మాయిలకు నేర్పాము నేను. ఒక అమ్మాయి ఇంటికి దగ్గర ఉందిలే. ఇప్పుడు మేము ఈ పనుల మీద, ఈ వ్యవసాయం పనుల మీద మేము ఏడుకని పోయినప్పుడు వాళ్ళతో ఎట్టని చేయగలరు, ఈ ఊర్లోనే మన ఆడవాళ్ళు కూడా మా పనులు చేయగలరు అనే ధైర్యంతో మేము వాళ్ళకి నేర్పించి మేము ఏడుకని వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ పనులు చేస్తారు. అదే ముఖ్యంగా ఆడపిల్లలు ఎందుకు ఇట్లాంటి పనులు ఆడపిల్లకి నేర్పిస్తున్నాం అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని అడిగారా? అడిగితే మీరేం సమాధానం చెప్పారు? రైతు పని చేసుకునే తప్పే లేదు సార్. మా పనులు మేము చేసుకునేదానికి మేము ఆ ధైర్యంతో ఉన్నాము. అందుకే వాళ్ళకి నేర్పించాము. అది ఇంకొక మనతో పాటు దంగల్ లేడీస్లో యంగ్ ఒక లేడీ అయితే కూడా ఉన్నారు. అమ్మాయి చదువుకుంటూ ఉంది, మోటార్ సైకిల్ కూడా నడుపుతుంది. అమ్మ, నువ్వు ట్రాక్టర్ నేర్చుకున్నావా? నేర్చుకుంటున్నాను ప్రెజెంట్ అయితే. బైక్ అయితే బాగా వచ్చు. 7 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ నేను బైక్ నేర్చుకొని. అంటే చాలామంది అన్నారు, కొంతమంది మీలాగా ఎగ్జైట్మెంట్గా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏంటంటే వీళ్ళకి అవసరమా బైక్ అనే రేంజ్లో చూశారు చాలామంది. కొంతమంది నాతో అనలేదు కానీ వేరే వాళ్ళతో అన్నారు, మగరాయిలాగా ప్యాంట్ షర్ట్ వేసుకొని బయటికి పంపిస్తున్నారు బైక్ నడపడానికి అని. అలా అన్న వాళ్ళే ఇప్పుడు నా అవసరం కోసం నా దగ్గరకు వచ్చి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళవా ఇక్కడికి తీసుకెళ్ళవా అన్నారు. వెనకాల ఒక మాట ముందు ఒక మాట అనేలా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు చెప్పొచ్చేది ఏదంటే, మేము మగరాయిలా మేము తిరుగుతాం. ఎందుకంటే మా అవసరాలు మేము చేసుకోగలుగుతున్నాం పక్కన వాళ్ళని అడగకుండా. మా డాడీ లేనప్పుడు మాకు చాలా యూజ్ అవుతుంది బైక్ అనేది. ఇప్పుడు హెల్త్ ఇష్యూ వచ్చినా, ఏదన్నా ఇంపార్టెంట్ ఏదన్నా వర్క్ వస్తే వాళ్ళని వీళ్ళని అవసరం అడగకుండా మాకు రండి అని, హెల్ప్ చేయండి అని అడగకుండా మా పనులు మేము చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది మాకు ఇప్పుడు. అంటే అప్పుడు మిమ్మల్ని అన్నారు కదా, అలా అన్నప్పుడు మీకేమనిపించింది? వారికి సమాధానం చెప్పాలనిపించిందా, బాధ వేసిందా? అసలు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకు అసలు బాధే లేదు. కుక్కలు 100 అనుకుంటారు నాకు అవసరమా అది అని. నేను అదే అనుకున్నాను. కుక్కలు 4 అంటారు. ఇప్పుడు అదే నాతో అనలేదు, వేరే వాళ్ళతో అన్నారు. ఆ వేరే వాళ్ళు వచ్చి నాకు చెప్పారు. ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి నాతో చెప్పారని అన్న వాళ్ళని దగ్గరికి నేను వెళ్ళి అడిగితే గొడవలు అవుతాయి కదా అండి. చెప్పిన వాళ్ళని తిడతారు కదా, మీరు ఎందుకు అన్నారు ఇలా అంటారని చెప్పి నేను అడగలేదు. కానీ నేను ఒక్కటే ప్రూవ్ చేయాలనుకున్నాను. నా కాళ్ళ మీద నేను నించున్నాను, మీ అందరితో నాకు అవసరం లేదు అనే అంతగా నేను ఉన్నాను ఇప్పుడు. ముఖ్యంగా అందరూ ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళి కారు నేర్చుకోవటం, లేకపోతే ఇంకొకటి ఏదైనా నేర్చుకోవటం, కొద్దిగా పాష్గా ఉన్నారు. కానీ మీరు భిన్నంగా ట్రాక్టర్ నేర్చుకున్నారు. ఎందుకు, ఎవరిని చూసి నేర్చుకున్నారు? మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ట్రాక్టరే నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? ఇన్స్పిరేషన్ ఎవరు లేదు, మా డాడీయే నాకు ఇన్స్పిరేషన్. ఏంటంటే మా డాడీకి ఇప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ అలా వస్తున్నాయి కదా, అందుకోసం నేను మా డాడీని చూసి మా డాడీకి హెల్ప్ఫుల్గా ఉండాలి అనే రీజన్తోనే నేను నేర్చేసుకున్నాను. అంటే అందరూ జాబ్స్ వెళ్ళి చేస్తారు, కరెక్టే కాదనట్లా, నాకు వచ్చింది జాబ్, కాకపోతే నేను వెళ్ళలేదు.
మా డ్యాడీకి బాగా కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉండాలి. ఆయన కొంచెం పాలిటిక్స్‌గా తిరుగుతూ ఉంటారు. అదే అని కాదు. ఇంక వేరే చోట్లకి అలా ఇలా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మా డ్యాడీకి మగపిల్లలు లేరు. మేమిద్దరం ఆడపిల్లలమే. మగపిల్లోళ్ళంటే ఏముంది వాళ్ళు చేసేస్తారు. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం ఆలోచిస్తారు గదా! మా డ్యాడీకి ఆ పని లేకుండా సరే మేమే హెల్ప్ చేస్తున్నాం ఆడపిల్లలం మగపిల్లల్లాగా. అందుకనే నేర్చుకున్నాం. ఓకేనమ్మా. అయితే మీరు చెప్పండమ్మా. మీకు సుమారు వయసు కూడా ఇది ఉంది. మీరు ఎంతకాలం నుంచి ఈ ట్రాక్టర్ నేర్చుకున్నారు? అసలు ఈ ట్రాక్టర్ నేర్చుకోవడానికి ప్రధాన కారణం అంటే నేర్పించే ముందు మీ ఇంట్లో ఉన్న అబ్జెక్షన్స్ గాని ఎలాగా? అబ్జెక్షన్ ఏం లేదండి. మొన్నటిదాకా పెద్ద పాపకి ఇబ్బంది అయ్యి పెద్ద పాప నేర్చుకుంది. తోలింది. ఈయన ఆవులకెళ్తాడు. రాజకీయంగా తిరుగుతుంటాడు ఇతను. అతనికి కుదరడం లేదు కాబట్టి అమ్మాయి నేర్చుకుంది. మేత కోసుకురావాలంటే 2 మాటలు అట్లా వెళ్ళలేం కాబట్టి ఒకసారే మనుషులను తీసుకెళ్ళాలి. ఏసుకొని రావాలి కాబట్టి ఆయనకి హెల్ప్‌గా ఉంటదని నేర్చుకుంది పెద్దమ్మాయి. ఆ అమ్మాయికి మ్యారేజ్ చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇబ్బందవుతుంది. ఈయన ఆవులకెళ్ళినప్పుడు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇబ్బందవుతుంది. చిన్నగా నేనే నేర్చుకొని ఆయన చూపిచ్చాడు ఒకరోజు. నేనే నేర్చుకొని సల్లంగా తీసుకొస్తున్నాను. ముఖ్యంగా ఇంట్లో ఏదైనా చిన్న పని చేయమంటేనే కంగారు పడిపోతారు, భయపడతారు మహిళలంటే. ముఖ్యంగా ట్రాక్టర్ నేర్చుకునేటప్పుడు మీరు ఏమైనా భయపడ్డారా? అసలు ట్రాక్టర్ నేర్చుకోవడానికి మీకు ఎంత టైం పట్టింది? నాకు నేర్చుకోవడానికి ఏం టైం పట్టలేదు. ఆయన చేలో ఇచ్చాడు. ఇలాంటి గేర్లు చూపిచ్చాడు. నేర్చుకున్నాం. పెద్ద టైం ఏం లేదు. ఎనిక్కి పెట్టాలన్నా, రివర్స్ పెట్టాలన్నా చేలో మొన్న నేను పెడతాను అని చెప్పి అటు ఇటు గాడి ఉంది. వద్దంటున్నా నువ్వు పోనిచ్చలేవన్నాడు. ఎనిక్కి పోనిస్తానని చెప్పి పోనిచ్చాను. ఈ మధ్య నేను నేర్చుకుంది. అమ్మాయికి మ్యారేజ్ అయ్యి 3 నెలలు అవుతుంది. 3, 4 నెలలు. అప్పటి నుంచే నేను నేర్చుకుంటాను. ముఖ్యంగా ఈ ట్రాక్టర్ నేర్చుకునేటప్పుడు మీ పక్కన వాళ్ళు గానీ, ఎదురోళ్ళు గానీ, చుట్టాలు గానీ, పక్కాలు గానీ ఏదో అనుంటారు మిమ్మల్ని. ఎందుకు నేర్చుకుంటున్నావు? లేకపోతే నేర్చుకో మంచిదని గానీ, మీకు ఎటువంటి కాంప్లిమెంట్స్ వచ్చినాయి? ఎందుకు నేర్చుకుంటున్నావు అని ఎవరైనా అన్నారా? లేకపోతే నేర్చుకుంటే మంచిదని ఎవరైనా అన్నారా? ఒక్కొక్కరు అట్లా అనుకుంటారు. ఒక్కొక్కరు ఇట్లా అనుకుంటారు. అన్నిటికి మనం వెళ్ళలేంగా. మన పరిస్థితి మనకు తెలిసిద్ది. వాళ్ళ అన్నోళ్ళు వచ్చి మనకేం ముద్ద పెట్టరు కదా! మన ఇబ్బంది మనకు తెలిసిద్ది. చిన్న స్కూటీ కూడా నేను కొనుక్కొని నేర్చుకోవాలనుకుంటున్నాను. రేపు అమ్మాయిలు ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి వెళ్ళిపోతే నాకు చాలా ఇబ్బంది అయ్యిద్ది. ఆవుల కాడికి అప్పటికప్పుడు పొదుగువాపులు అవి వస్తుంటాయి. వాటికి ఆయన వెళ్ళి తీసుకురావాలంటే కష్టం. ఎక్కడో ఉంటాడు. నేనే నేర్చుకోవాలని అది కూడా అనుకుంటున్నాను. ఒక మహిళా దంగలు కూడా ఉన్నారు. ఏమో నాకు తెలిసి సీనియర్ మోస్ట్ ఈ గ్రామంలో. అమ్మ మీరు చెప్పండి. మీరు ఎంతకాలం నుంచి ఈ ట్రాక్టర్ తోలుతున్నారు? అసలు ఎప్పుడు నేర్చుకున్నారు? ఎందుకు నేర్చుకున్నారు? 13 సంవత్సరాలయింది. నేను ఫస్టు టూ వీలర్ నడిపాను. తర్వాత పొలం పనులకెళ్ళేటప్పుడు గడ్డి తీసుకురావడం టూ వీలర్ మీద గడ్డి మోపులు 2 వచ్చేవి. ఆ 2 మోపులు దోవన అటు జరుపుకొని, ఇటు జరుపుకొని చాలా ఇబ్బందిగా ఉంది. ఇది కాదు ట్రాక్టర్ నేర్చుకోవాలి. ట్రాక్టర్ అయితే 10 మోపులొస్తాయి. ట్రాక్టర్ అయితే ఒక పూట ఎళ్ళొచ్చు. 2 పూటలకెళ్ళే గడ్డి. అందుకని చెప్పి ట్రాక్టర్ నేర్చుకున్నాను. ఆ ట్రాక్టర్ నేర్చుకోవడానికి కారణం ముఖ్యంగా మేము ముగ్గురం మా నాన్నకి ఆడపిల్లలము. మమ్మల్ని 10 వరకు చదివిచ్చారు. అందరూ తిరుపతి రెడ్డికి ఆడపిల్లలు, మగపిల్లలు లేరు అంటున్నారు. కానీ మా నాన్నని మేము ఎందులోనూ తగ్గించదలుచుకోలేదు. అది ట్రాక్టర్ తోలడం గానీ ఏదైనా అసలు తురగపాలెం ఆడవాళ్ళకే ఒక ప్రత్యేకత ఉంది. ఒక ట్రాక్టర్లు నడపడం గానీ, ఒక ప్రవం తోలడం గానీ చాలా ప్రత్యేకత ఉంది మా మండలంలో. అలాగే మేము ట్రాక్టర్ మా నాన్న చెప్పారు ఇలా, ఇలా, ఇలా అని. దానికి ఇట్లా నేర్చుకుంటున్నానని మా వారిని అడిగాను. ఏం అభ్యంతరం చెప్పలేదు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో ఎక్కడికి అదేం చెడ్డ పని కాదు నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమన్నారు. మా నాన్నగారు చూయించారు ఇలా, ఇలా అని 2 రోజులు తీసుకొచ్చి. ఇంక తర్వాత నాకు నేనే నేర్చుకున్నాను. ట్రాక్టర్ తోలుతాను, పొలంలోకి నాట్లు వేయను, మనుషులను తీసుకెళ్తాను, అన్నీ చేసుకుంటాను. మాకు బ్యాంకు కూడా 7 కిలోమీటర్లు ఇక్కడి నుంచి తాళ్ళూరు. అక్కడికి వెళ్ళాలన్నా ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఈమె ట్రాక్టర్ తోలుతుందంట, మగరాయిలాగా తోలుతుంది. వాళ్ళ ఆయన వదిలేసాడు, వాళ్ళ నాన్న ఆడపిల్లలు లేరని మగరాయిడాలు పెంచారన్నారు. కానీ ఈరోజు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఓ పొలంలోకి మనుషులను తీసుకెళ్ళాలన్నా, ఒక గడ్డి మోపులు ఒక రిక్షా లాక్కరావాలంటే వర్షం పడితే రాదు. అట్లాంటప్పుడు నన్ను వేరే వాళ్ళ ట్రాక్టర్ కూడా నన్ను అమ్మ రా అంటారు. నీకు ఇంకేదైనా ఇంకో పనికి వస్తాము రండి అంటారు. అట్లా నన్ను చూసి ఒకరినొకరు చాలామంది నేర్చుకున్నారు. ఆమె తీసుకొచ్చిన మనం ఎందుకు తీసుకురాకూడదు అని. సుమారు 13 సంవత్సరాలండి. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యవసాయం చేస్తాను, ట్రాక్టర్ తోలుతాను, కారు తోలుతాను, ఉరుగోసే మిషన్ ఉంది మాకు, అది తోలుతాను, ఏదైనా చేస్తాను. నాకు ఎటువంటి అబ్జెక్షన్ మా వారు చెప్పలేదు, మా నాన్నగారు చెప్పలేదు. నన్ను ఫస్ట్ అనుకున్నారు ఈమె అలా చేస్తుంది, ఇలా చేస్తుంది. ఇప్పుడు వాళ్ళే నన్ను చూసి ఫాలో అవుతున్నారు. అంటే మీలాగా చాలామంది ఈ నేర్చుకుంటే బాగుండు కానీ ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి ఆగిపోయే మహిళలు ఉన్నారు చాలామంది. గడప దాటిన వాళ్ళు. వాళ్ళకి మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే ఏం చెప్తారమ్మా? అది ట్రాక్టర్ నడపడం అనేది ఒక కళ, ఒక ధైర్యం. దాంతోటి కూడుకున్నది వాళ్ళ భర్తని, వాళ్ళ అమ్మా నాన్నని వాళ్ళు
ఓకే అనాలి కానీ ఊర్లో జనాలతో పని లేదండి. ఎవరో వచ్చి మనకు చేయరు. ఈరోజు ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరి బ్రతుకు వాళ్ళది. మనం ఖర్చులకి మనము మన అవసరాలకు తగ్గట్టుగా మనం సంపాదించుకునేలా కాళ్ళ మీద నిలబడగలగాలి కానీ వాళ్ళు అనుకుంటారు వీళ్ళు అనుకుంటారంటే అందరూ ఇప్పుడు విమానాలు నడిపే వాళ్ళు ఆడవాళ్ళందరూ వాళ్ళందరూ ఇలా ధైర్యంతో ఉండబట్టే కదా ఈరోజు ఇంతవరకు అంతరిక్షానికి కూడా వెళ్ళి వస్తున్నారు మహిళలు. వాళ్ళకి ఏ ధైర్యం లేకుండా ఏ స్ఫూర్తి లేకుండా వాళ్ళ అమ్మ నాన్న ఎంత ధైర్యం ఇస్తే వాళ్ళు అలా చేసి ఉంటారు. అదే ధైర్యం మా వారు, మా అమ్మ, మా నాన్న, మా గ్రామంలో వాళ్ళందరూ కూడా సగం ఇచ్చారు. ఆమె నువ్వెందుకు నేర్చుకున్నావు అలా ఇది ఇలా ఇద్దని వాళ్ళు ఎవరు అనలా. నా మగరాయిలా తోలుతుందన్నారు కానీ నువ్వు మా రోడ్డు నొద్దు అది ఇదని కూడా చెప్పలా. ఇదంతా మా అమ్మ నాన్న, మా వారు మాకు ఎదురయ్యే పరిస్థితులు మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాయి. ధైర్యంగా చేసుకోగలిగాము, చేస్తున్నాము. ఇంకా ప్రతి ఆడపిల్ల మా ఊరి నుంచి వెళ్ళే ఆడపిల్ల ప్రతి ఒక్క కళ రావాలనేది మా కోరిక. మీ కూతురికి నేర్పటం కానీ మీలాగా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు వస్తే మీరు నేర్పటం చేస్తారా? నేర్పించానండి. ఒక 3 వరకు నేర్పించాను. 2 వీలర్ నేర్పించాను. ట్రాక్టర్ కూడా ఒకరిద్దరికి నేర్పించాను నేను. సుమారు ఎంతమంది ఉన్నారమ్మా ఇక్కడ తురకపాలెంలో ఇలాగా మీ ట్రాక్టర్ నడపటం కానీ 2 వీలర్ నడపటం కానీ డిఫరెంట్గా ఉన్నారు ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఎంతమంది ఉన్నారు? ఇంట్లో ప్రతి ఆడపిల్ల 2 వీలర్ నడిపిద్ది. ఇప్పుడు మా ఊరు నుంచి ఆడపిల్ల వేరే ఊరికి కోడలు వెళ్తుందంటే 2 వీలర్ నడిపేలాగా వెళ్ళిద్ది. ట్రాక్టర్లు మటుకు ఇప్పుడు చదువుకునే పిల్లలు ఎవరు నేర్చుకోవట్లేదు కానీ వ్యవసాయం చేసే ప్రతి మహిళ నేర్చుకోవాలని ఉంది. ఒకరిని చూసి ఒకరు ఇంకా నేర్చుకుంటానే ఉన్నారు. ఒక 40 మంది 45 మంది తోలుతున్నారు. కానీ ప్రతి మహిళ నేర్చుకోవాలనే కుతూహలం కోరిక ఉన్నాయి, నేర్చుకుంటారు. ఇది మొత్తానికి మహిళలు ట్రాక్టర్ను నడపటం తప్పేమి కాదు. మా కుటుంబ అవసరాలు అదేవిధంగా మాకున్నటువంటి నేపథ్యంలో మేము ఈ ట్రాక్టర్ నేర్చుకుంటున్నాం తప్పితే ఇందులో తప్పేం లేదు. ఇటువంటిది తప్పు అనేవారికైతే మటుకి మేము సమాధానం చెప్పటం అంటే పూర్తిగా మా డ్రైవింగ్ తోటే సమాధానం చెప్తామని చెప్పేసి ఇక్కడ మహిళలు కూడా అంటున్నారు. ఇక్కడ ఇంకొక మహిళ కూడా ఉన్నారు, నేరుగా ట్రాక్టర్ నడిపి ట్రాక్టర్ మీద కూర్చున్నారు. అసలు ఆమె ఎందుకు ట్రాక్టర్ నేర్చుకున్నారు అది కూడా వారి మాటలు తీసుకుందాం. చెప్పండమ్మా, మీరు ఏం చదువుకున్నారు? ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా చదువుతున్నారా? లేదు, మ్యారీడ్ రీసెంట్గా. ట్రాక్టరు ఎంతకాలం నుంచి నేర్చుకున్నారు? అసలు ఎంతకాలం నేర్చుకున్నారు? అసలు ట్రాక్టర్ ఎలాగా అంటే నేర్చుకోవడానికి ప్రేరేపణ ఎవరు? 3 ఇయర్స్ అండి నేను నేర్చుకోబట్టి. 3 ఇయర్స్ నుంచి నేను నడుపుతున్నాను. మా నాన్నగారు నాకు ఇన్స్పిరేషన్. మా నాన్నగారు అటు ఇటు వెళ్తూ ఉంటారు, కొంచెం ఇబ్బంది ఉంటుంది. మాకు 40 ఆవులు ఉన్నాయి, షెడ్ ఉంది. వాటికి మేతకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరన్నా హెల్ప్ అడిగినా కానీ ఎవరు చేయట్లేదు. సో మా నాన్నగారు చేయడం చూసి మా నాన్నగారిని అడిగి నేను నేర్చుకున్నాను. నేను నేర్చుకుంది కూడా ఇదే పొలంలో నేర్చుకున్నాను. నేను డైరెక్ట్గా 2 డేస్ నుంచి నేను ఓన్గానే తీసుకెళ్ళి మేత నేర్చుకోవడం ఓన్గా 2 డేస్లోనే నేను స్టార్ట్ చేసేసాను. ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఆవులకు తీసుకురావడం కానీ, తక్కువ వరకు మేత వేయడం కానీ, పొలం మేత పెట్టడం అన్నీ నేర్చుకున్నాను. దానికి ఇన్స్పిరేషన్ అయితే మా నాన్నగారే. నేర్చుకునేటప్పుడు మీకు మొదటగా 2 వీలర్ నేర్చుకుంటేనే పడేయటము, కాళ్ళకు దెబ్బలు తగలటం ఏం జరుగుతుంది? నేర్చుకునేటప్పుడు మీకు భయం ఏమనిపించలేదా? భయం ఉంది, చాలాసార్లు దెబ్బలు కూడా తాకాయి. ఈ ట్రాక్టర్ నడిపేటప్పుడు కూడా దెబ్బ తాకింది. కానీ నాన్నగారు అదేం కాదులే నేను చెప్పాను. ఒక 1 మంత్ నడిపిన తర్వాత ఒక చిన్న దెబ్బ తాకింది. నేను నేర్చుకోను, నాకు వద్దు నాన్న అని చెప్పేసి నేను చెప్పేశాను. ఒకదానికే ఇలా భయపడితే ఎలాగా, నువ్వు డేర్గా ఉండొద్దా, నేర్చుకోవాలి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం దెబ్బలు తాకట్లేదా, నువ్వు పనులు చేయడం ఆగుతున్నావా, ఇలా ఇది కూడా అంతేను, ఒక 2-3 టైమ్స్ అలాగే అవుతుంటుంది, నేర్చుకుంటావు, వచ్చేసిద్ది అని చెప్పి మా నాన్నగారు ప్రోత్సాహం చేసి బాగా నేర్పించారు. మీకు అవకాశం వస్తే విమానాన్ని నడుపుతారా? ఖచ్చితంగా ఈ ఆర్థిక పరిస్థితులు ఉండడం వల్ల నేను నేర్చుకోలేకపోయాను, కానీ నా ఏమైతే అదే. అది కుదరక సమస్యల వల్ల ట్రాక్టర్కే పరిమితమే కానీ మాకు అవకాశం ఇచ్చి కొంత ప్రేరేపణ కానీ ఇస్తే విమానం కూడా నడిపి చూపిస్తామని చెప్పేసి వాళ్ళైతే ధైర్యంగా చెబుతున్న పరిస్థితి. ఇక్కడ ఇంకొక సీనియర్ మహిళ అయితే ఈ గ్రామానికి చెందిన ఉన్నారు. ఆమెను కూడా అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు ఎంతకాలం నుంచి ట్రాక్టర్ నడుపుతున్నారు? ఈ నడిపేటప్పుడు మీకేమనిపించేది? కొంచెం భయమే ఫస్ట్. భయమైనా తప్పదుగా, అవసరాన్ని బట్టి ఎవరు వస్తారు, పక్కన వాళ్ళు రారుగా, అందుకని నేర్చుకున్నాం. మీకు ఎంతమంది పిల్లలమ్మా? 3, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. వాళ్ళకు కూడా నేర్పారా? 2 అమ్మాయిలు నేర్చుకున్నారు, అబ్బాయి చిన్న అబ్బాయి. అది సంగతి. ఆడపిల్లలకి నేర్పేటప్పుడు ఎవరేం అనలేదా? పెళ్ళి చేసి పంపించాల్సింది కదా, వాళ్ళకి నేర్పితే ఎందుకు ఇలాంటివన్నీ అని చెప్పి ఎవరు అనలేదా? ఎవరే వాళ్ళ నానే అమ్మాయిలకు నేర్పాడు. ఎవరు వస్తారు మనకి, మన అవసరాన్ని బట్టి తోలుకోవాలి కదా, నేను ఎక్కడికన్నా పోతాను, అప్పుడు ఎవరు వస్తారు మనకి, నేర్చుకోండి అని వాళ్ళ నానే నేర్పాడు. మీరు నేర్చుకొని ఎంతకాలం అవుతుంది? ముఖ్యంగా పిల్లలతో పాటు నేర్చుకున్నారా? పిల్లలు నేర్చుకున్న తర్వాత మీరు నేర్చుకున్నారు? అమ్మాయిలే ముందు నేర్చుకుంది, అమ్మాయిలు నేర్చుకున్నాక తర్వాత నేను నేర్చుకుంది. ఇది
ఈ తురకపాలెం దంగల్ లేడీస్ ఆ స్టోరీ అయితే ఈ విధంగా ఉంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, సుమారు 40కి పైగా ఈ గ్రామంలో మహిళలు అయితే ట్రాక్టర్ నడుపుతూ కుటుంబ అవసరాలు, అదేవిధంగా వ్యవసాయ పనులకైతే మేము ఉపయోగపడతాము. మగవారికి ఏ విషయంలోనూ తక్కువ కాదు అన్న నిరూపించుకునే కోసం అయితే మేము ఈ ట్రాక్టర్ నడుపుతున్నాము. ఎవరో ఏదో అనుకుంటారనే మటుకైతే మేము ఈ పనులు అనుకునే పరిస్థితి లేదు. అవసరమైతే మాకు అవకాశం కల్పిస్తే విమానాన్ని అయితే నడిపి చూపిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు ధైర్యంగా చెబుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుంది ఏంటంటే, తురకపాలెం నుంచి వెళ్ళే మహిళ ఒక సొంత ఆస్తి అంటే డ్రైవింగ్ ఏ వాహనమైనా నడపగల ఒక శక్తితోటైతే మేము ఆడపిల్లల్ని బయటకు పంపిస్తాము. అది తురకపాలెం యొక్క ప్రాముఖ్యత, ప్రత్యేకత అని కూడా వారైతే ధైర్యంగా చెబుతున్నారు. ఏదైనప్పటికీ వీరిని ఆదర్శంగా తీసుకొని మరికొంతమంది మహిళా సాధికారత వైపు అడుగులు వేయాలని, అందుకు పూర్తిగా ప్రభుత్వం నుంచి కానీ ఇటు పక్కవారి నుంచి కానీ సహకారం అయితే రావాలని చెప్పేసి ఆర్టీవీ తరఫున ప్రత్యేకంగా కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, తురకపాలెం, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.